హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వెజిటేబుల్ పులావ్ చేస్తున్నాను. కడా మసాలా అంటారు, లవంగము, చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇంకా ఇలాచి అండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఒక ఉల్లిపాయ అండి కలుపుకొని, 4 పచ్చిమిర్చిలు, ఒక పావు కిలో ఉడక చేస్తున్నాను కాబట్టి తక్కువే చేస్తున్నాను. ఇలా ముగ్గురికి ఇలా ఆలుగడ్డ, అది క్యారెట్, తర్వాత బీన్స్, టమాటా అంతా తరిగి పెట్టుకున్నానండి ముక్కలుగా. ఇలా బీన్స్ కూడా తరుక్కున్నాను. ఆయిల్ 2, ఎగ్ 2 బాయిల్ చేస్తున్నాను అన్నమాట. ఎగ్ కూడా వేస్తున్నాను, దీంట్లో 2 ఎగ్గులు వేస్తున్నాను. వేగాలండి, ఉల్లిపాయలు వేగాలి. కొద్దిగా ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, ఒక స్పూన్ నిండుగా. ఇప్పుడు ఒక్కొక్కటి అని చెప్పి అన్ని కూరగాయలు కాయగూరలు వేసుకోమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. ఇది వేయించేసుకొని ఒక్కొక్క కాయగూరలన్నీ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ముందుగా బీన్స్, క్యారెట్, ఆలు అండి, క్యారెట్, ఆలు, టమాటా అన్నీ వేసుకొని వేయించుకోవాలన్నమాట పూర్తిగా. వెజిటేబుల్ పులావ్ అన్నది ఇది, విత్ ఎగ్. దీంట్లో పుదీనా కూడా వేస్తున్నానండి. కొత్తిమీర చివర్లో వేస్తాను, పుదీనా వేస్తున్నాను. 5 నిమిషాలు వేగాలండి ఇది బాగా.
వేయాలి. ఇందులో కొద్దిగా కారము, పసుపు, కొద్దిగా కారం చాలండి. దీనికి పసుపు వేసేసాను. ఇప్పుడు ధనియాలు కొద్దిగా అన్నీ కొద్దిగా చాలు అనమాట. ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు. ఉప్పు ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇది కాయగూరలు మగ్గినాయండి, కొద్దిగా వేగినాయి ఇవి. ఇప్పుడు బియ్యం వేసుకోవాలన్నమాట. వీటితో పాటు వేసుకోవాలి బియ్యము. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి బియ్యము. బాగా కలిపెట్టుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు బియ్యాన్ని కొద్దిగా వేగనివ్వాలండి. ఈలోగా కోడిగుడ్లు 2 వేయించుకుంటున్నాను. కొద్దిగా ఎర్రగా వేయించుకోవాలండి, మరీ పచ్చగా కొంచెం ఘాట్లు పెట్టి వేయించుకోవాలన్నమాట. వేగిందండి. ఇప్పుడు బియ్యము కొద్దిగా వేగింది 2 నిమిషాలు. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఒక గ్లాసు బియ్యం కాబట్టి 1.5 గ్లాసు వేసుకోవాలండి. బాస్మతి కాబట్టి ఇది 1.5 గ్లాస్ వేసుకోవాలండి. వేడి నీళ్ళు, చల్లనీళ్ళు వేయకూడదు, వేడి నీళ్ళు వేయాలి. వేడి నీళ్ళు వేయాలండి. అన్నంతో పాటు బియ్యంతో పాటు ఆ కాయగూరలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. చాలండి. ఇది వేసుకున్నాము, సరిపడా నీళ్ళు వేసుకున్నాము. ఇవి వేయించి పెట్టుకున్న ఈ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇది వేసేస్తున్నామండి. ఇది చివరిలో ఒక పావు స్పూను నెయ్యి వేసుకోవాలి. అంటే ఇప్పుడు మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేస్తే సరిపోతుందండి. ఇప్పటికి ఒక విజిల్ వచ్చేస్తుంది. ఒక విజిల్ తర్వాత చూపిస్తాను. ఫైనల్గా అయిపోయిందంటే వెజిటేబుల్ పులావు. ఇప్పుడు కేసరిలోకి తీసుకుంటున్నాను. వేడివేడిగా ఈరోజు లంచ్లో మాకు వెజిటేబుల్ పులావ్ అనమాట. పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చండి. పచ్చి బఠానీలు లేవు నా దగ్గర,
అదొకటి ఇది మిస్ అయింది. అన్నీ ఉన్నాయండి. బీన్స్, ఆలు, క్యారెట్, చూసారా. ఈ మనం వేయించిన ఎగ్గు ఇలా పైకి తీసి పెట్టేసుకుని అయితే వేడి వేడి వెజిటేబుల్ పులావ్. దీనికి కాంబినేషన్ రైతా, అదే పెరుగు పచ్చడి అనమాట. చూసినారా. చేసుకొని చూడండి మీరు కూడా, బాగుంటుంది. ఇది చాలా చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఈరోజు శుక్రవారము. శుక్రవారం స్పెషల్ అన్నమాట. చూసారా, వేడి ఇది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వంటకం నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవి వెజిటబుల్ పులావ్ తెలియకపోతే వాళ్ళకు షేర్ చేయండి. మీ బంధువులు ఎవరన్నా లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన లంచ్ అనమాట.